హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్లు తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతా ఇలా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుందాం. అన్నీ ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసిన టమాటాలను కూడా వేసి కలుపుకుందాం. నేను ఇక్కడ 1/2 కిలో టమాటాలను తీసుకున్నాను. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. టమాటా ఇలా బాగా సాఫ్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు మగ్గించుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుందాం. టమాటా కర్రీని ఇలా చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా ఉండి టమాటా కర్రీ రెడీ. ఈ టమాటా కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.